నటించడం రాక ప్రేమించిన వాళ్ళపై ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మిగిలిపోతున్నారు. మనసులో బాధలు మానడానికి రెండే మందులు, ఒకటి కాలం, రెండు మౌనం. నమ్మకం అనేది నిజం చెప్పడంతో మొదలవుతుంది, కానీ వినేవాళ్లకు నచ్చింది చెప్పడం వల్ల కాదు. ఒకరి మెప్పు కోసం నిన్ను నీవు మార్చుకుంటూ పోతే చివరికి నీవే కనుమరుగైపోతావు. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకమైన, చేదు అనుభవమైనా సరే. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండు ఒక్కటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. బాధ పెట్టే బంధాల కంటే నీ కర్తవ్యం గొప్పది. ఎప్పుడు గెలుపుకై పాకులాడవద్దు. నీకిష్టమైన పనిని నమ్మకంగా చెయ్యి, విజయం దానంతట అదే వస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. ఈ లోకంలో కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. జీవితంలో మధురమైన క్షణాలు ఏవి అని అడిగితే విజయం సాధించిన తర్వాతి క్షణాలు అంటారు. నా దృష్టిలో ఓటమి తర్వాత వచ్చే ఒంటరితనపు సమయము అని అంటాను. ఎందుకంటే ఎదుటి వారిని గెలవడం కంటే మనల్ని మనం గెలవడం గొప్ప విజయం. మనల్ని మనం గెలిచేది ఓటమి ఎదురైనప్పుడే. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. గెలుపు కోసం అర్థం కాని ఆలోచనలతో నిద్రలేని రాత్రులు ఎన్నో. నా అనుకునే మనిషి నుంచి నువ్వు ముందుకెళ్ళు అనే ఒక్క మాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా తీరని కోరికగా మిగిలిపోతుంది. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఇదే నేటి సమాజం తీరు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, కానీ ఓడిన కథలో జీవితం దాగి ఉంటుంది. అలాంటి ఓడిన కథలను చదవండి, అప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నిరంతరం ఏదో పనిలో నిమగ్నమై ఉన్నవారి జీవితాల్లో కన్నీళ్ళకి చోటు ఉండదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. ఇదే నీ జీవితం. వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినా, వాళ్ళు చేసేది మోసం అని తెలిసినా మనం నమ్మేది కొందరినే. వాళ్ళే మనం ప్రేమించేవాళ్ళు. చీకటిని ఎప్పుడూ నిందించకు, అది వెలుగుని విలువని చూపెడుతుంది. మన శ్రమకు విరామం ఇస్తుంది, కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కొత్త ఆలోచనలకు పునాది వేస్తుంది. ఓపిక, సర్దుకుపోవడం, క్షమించడం, ఈ మూడు తెలిసిన మనిషికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నీవు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు. మన మాటల్లో ఇష్టాన్ని, కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే మనకు నిజమైన ఆత్మీయులు. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేనిని మార్చలేము. అవసరాలు కొత్త దారులను వెతికితే అనుభవాలు కొత్త పాఠాలను నేర్పుతాయి. గెలుపు ప్రారంభం కాదు, ఓటమి ముగింపు కాదు, కానీ దేనిని ఎంతవరకు నిలుపుకుంటున్నామన్నదే ముఖ్యం. ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.